కాంగ్రెస్ వాదులు, కాంగ్రెస్ జెండా కోసం పనిచేసేవాళ్ళు, ఎవరి పేరు కోసానికి ఎవరి మేర్బాన్ కోసానికి పనిచేసేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ముఖ్యంగా సునీతా లక్ష్మారెడ్డి గారు వారి నేపథ్యం ఏంది, వారు ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు, వారిని ఎవరు ఏ విధంగా ఈరోజు రాజకీయాల వాళ్ళకు వెన్నుదట్టి ప్రోత్సహించారు, వాళ్ళ రాజకీయ జీవితం ఎక్కువసారి పునరాలోచన చేసుకుంటే బాగుంటుంది. నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నాకు వ్యక్తిగతంగా ఎవరికి నాకు శత్రుత్వం లేదు. మేం మర్యాద కాడికి వచ్చినప్పుడు వంగి నమస్కారం పెట్టే సంస్కృతి నాది. ఇక్కడ ఉన్న అందరూ కూడా తర్వాత నిజంగా గౌరవ గ్రంథాలయ చైర్మన్ గారు వారు మాకున్న సన్నిహితంతో చూస్తుంటే వారు మర్యాదకు మారుపేరు. కానీ ఒక ఆడబిడ్డను చూసి నేర్చుకో తల్లి. అందుకే నేనేమంటున్నా, ఈ మధ్యలో చూస్తుంటే రాజకీయాలు ఇట్లా ఉంటే రాబో తరాలకు నష్టం వాటిల్లుతుంది. నీకు పదవి వ్యామోహం తప్ప ఇంకొక వ్యామోహం లేదు. నీకు పదవి కావాలా, పదవి కోసానికి ఎంతమందికి అయినా కొట్లాటలు పెడతావు. నీకు బడుగు బలహీన వర్గాలంటే అసహ్యము, కానీ బడుగు బలహీన వర్గాలు ఓట్లు అవసరము, బడుగు బలహీన వర్గాలతో జైగట్టించుకోవడం అవసరము. నేను లక్ష్మారెడ్డి గారు మీకు నమ్మిన హనుమల్ల సాక్షిగా నేను అక్కడికి వస్తాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చిన నీకు ఒకవేళ నీకు మనిషి అయితే, మానవత్వం ఉంటే, నీకు విలువలతో కూడుకున్న సమాజంలో బ్రతకాలనుకుంటే నువ్వు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. నీ కోసానికి వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసుకున్నారు. నాలాంటి పిచ్చోళ్ళు కొంతమంది. మేం నీ కోసానికి రాలే, కేవలం కాంగ్రెస్ పార్టీ జెండా కోసానికి, ప్రజలకు సేవ చేయాలని ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, ప్రజా ఉద్యమాలు, రైతుల కోసానికి, ఈ ప్రాంతం కోసానికి, సమస్యల మీద కొట్లాడిన చరిత్ర నాది. నా మీద కేసు చేయమంటావా? ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు ఎవరితో చేస్తున్నావు రాజకీయం? నువ్వు అట్లా అనుకుంటే నేను కేసులు అనుకుంటావంటే నీ కోసానికి ఎన్నో కేసులు పెట్టించుకున్నాం. అక్రమ కేసులు బనాయించినావు. అక్రమ కేసుల ద్వారా ఈ రోజు నర్సాపూర్ ప్రజలను ఇబ్బంది పెట్టినావు. ఏ ముఖం పెట్టుకుని ఈ రోజు మాట్లాడుతున్నావు? సిగ్గుపడాలా? ఈ రోజు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం గనక అందుకోసానికే నీకు హెచ్చరిస్తున్నా. అందుకే నీ ముంగడ కూడా చెప్తున్న తర్వాత నువ్వు కనీసం కాంగ్రెస్ కార్యకర్తల ముఖం పెట్టి చూసే దమ్ము ధైర్యం లేనిది నీకు. నువ్వు ద్రోహి, కాంగ్రెస్ పార్టీ ద్రోహి. ఈ నర్సాపూర్ ద్రోహి అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీ ద్రోహిగా చూస్తుంది. ఎవరో ముఖ్యమంత్రి గారు ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వంలో వచ్చినప్పుడు మనం కనీసం జ్ఞానం లేదు నీకు. 4 పర్యాయాలు ఎమ్మెల్యే చేసినావు. నీకేం కావాలా? ప్రోటోకాల్ కావాలా? కుర్చీ కావాలా? వర్గాల మధ్యలో చిచ్చు పెట్టాలా? కొట్లాడాలా? కథం. అవునే తల్లి, నాకొకటి అడుగుతా, నీ హే ఎక్కుతో అడుగుతున్నావు. నీకు భగవంతుడు ఉండాలంటే అని చెప్పి మా పార్టీలో ఉన్న వాళ్ళ గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? మా పార్టీ అధిష్టాన వర్గం తీసుకుంటారు, మా కార్యకర్తలు తీసుకుంటారు నిర్ణయం. ఏదైనా సరే ఎవరికి పదవి ఇవ్వాలన్న తర్వాత జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నేను తీసుకుంటే నిర్ణయం. తర్వాత ఈ రోజు ఇన్ఛార్జికి ఇచ్చే గౌరవం ఇన్ఛార్జికి ఇస్తాం, గ్రంథాలయ చైర్మన్ గ్రంథాలు ఇస్తాం. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి పదవులు వచ్చే వరకు పోరాటం చేస్తాం. అధిష్టాన వర్గం దగ్గర కాలు పట్టుకునైనా ఈ తాలూకా అభివృద్ధి కోసం పనిచేస్తాం. నువ్వు ఏ రోజు చేసినావు నీ ముఖానికి? ఏ రోజు నీ ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు? ఈ రోజు పార్టీ మారిన చరిత్ర నీది. కాంగ్రెస్ కార్యకర్తలు నట్టేట్ల ముంచిన చరిత్ర నీది. కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిన చరిత్ర నీది. కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటే డబ్బులు సంపాదించుకొని, పదవులు సంపాదించుకొని ఈ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతావా? కాంగ్రెస్ కార్యకర్తలను హవాయిలకు చేస్తావా? ఏం జడ్జం అనుకుంటున్నావు? నర్సాపూర్కి ఏమనుకుంటున్నావు? అసలు ప్రజాస్వామ్య గౌరవంతోనే నువ్వు ఎమ్మెల్యే గెలిచినావని చెప్పేసి మేము ఈ రోజు గౌరవిస్తున్నాం. యాజ్ ఏ ఎమ్మెల్యేగా ఎవరున్నా సరే ప్రోటోకాల్ ఉండాలా, ఎమ్మెల్యేని గౌరవిస్తున్నాం తప్ప కానీ వ్యక్తులను కాదు. నువ్వు కాంగ్రెస్ పార్టీ ద్రోహి అని ప్రకటించిన తర్వాత కూడా మేము ఎమ్మెల్యే గౌరవం ఇస్తున్నాం. నీకు ఇస్తలేం మేము, తర్వాత నీకు ఇయ్యం కూడా. వ్యక్తిగతంగా పంచాయతీలు కాదు ఇది. కాంగ్రెస్ పార్టీ ద్రోహి నువ్వు. ఆఫీసర్ల మీద డాగులేస్తావు. అవును, నేను జిల్లా అధ్యక్షుడిని. ఏమయ్యా ఆఫీసర్ తర్వాత మీరు చేయాలి కదా, ఎంఆర్ఓ స్పెషల్ ఆఫీసర్ చెప్తా చెప్తా పొట్టేనంట. అవునే తల్లి, నన్ను పొట్టుకున్నా, మరి ఏం చేయాలి? మరి నువ్వు పొడవుండి ఏం పొడిచిందే ముందు తాలూకాకి? పొడుగుండి ఏం పొడిచింది ముందు? నీ పొట్టేడే. నీ రాజకీయ జీతం అంతా వరకు నీ ఎన్నంటితే ఉంటా. నాకు పదవుల మీద సోకు లేదు, నాకు ఏలాంటి సంపద మీద సోకు లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీలు ఉండాలా, కాంగ్రెస్ పార్టీల చివరి వరకు పనిచేయాలా, కాంగ్రెస్ పార్టీ జెండా మీద చచ్చిపోతే నా మీద జెండా వేయాలని కోరుకున్నాను నేను. తర్వాత అట్లాంటి వ్యక్తిత్వం
రాజకీయ బ్రోకర్లకు మేము జవాబుదారితనం ఉండం. మీ రేవంత్ అన్న చెప్తుంటే ఈమె రాజకీయాలు వల్లిస్తుంది. ఏదో టీఆర్ఎస్ జెండా వాచుకొని ఆమె జెండా తీసుకొని ఆమెనే వాతి దాన్ని ఆమె నిర్మాణం చేసింది. దాని కేసీఆర్ కు ఆమెనే వారసురాలు. ఆ బతుకమ్మ తర్వాత ఈ బతుకమ్మ ఫీల్ అవుతుంది. ఏం చచ్చిపోయిన రామచందర్ రెడ్డి లక్ష్మారెడ్డి ఆత్మ ఘోషిస్తులే తల్లి. నీ వ్యవహారం చూస్తుంటే రాష్ట్ర అభివృద్ధి కోసానికి రేవంత్ అన్న కృషి చేస్తున్నారు. వాళ్ళ కృషిలో భాగంగానే మేము ఒకటే అంటాం, ఎక్కడ పోయినా సరే గౌరవ ముఖ్యమంత్రి పేరు ఎత్తకపోతే ఇప్పటి నుంచి కేసులు గాని ఏం గాని నేను అడ్డుకుంటాం. నీ కార్యక్రమాలకు భరతం నీ కొంతమంది చెంచాగాలు ఉన్నారు చూడు, ఆ చెంచాగాలను రేపటి నుంచి చూడు. ఇప్పటి నుంచి తర్వాత కార్యక్రమాలు స్టార్ట్ అయితే నీ భూ అక్రమాల మీద నీ భూ దందాల మీద మేం చెప్తాం, వెలికి తీస్తాం. ఆ వెలికి తీసే కార్యక్రమంలో ఏ ఈ తాలూకా పరిధిలో ఎన్ని ఉన్నా సరే తర్వాత గౌరవ మంత్రుల దృష్టికి గౌరవ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు కాలుకు ముళ్ళురితే మేం నాలుకతో తీసిన రకం కాపులతో వచ్చిపోయే రకం కాదు. నేను ఈ అందరికి న్యాయం జరిగిన తర్వాతనే చేస్తాం. తర్వాత నేను కూడా మరొకసారి ప్రకటిస్తున్నా, ఇన్ఛార్జే ద్వారానే కార్యక్రమాలు జరుగుతాయి. ఆమె లెక్క మేము తర్వాత నమ్మక ద్రోహం చేయం. అన్నా అని సంకల పెట్టుకొని ఇప్పటిదాకా నేను చెప్పిన దోస్తు అని నేను దోస్తుకు కత్తి తీసుకొని పొడవని తర్వాత ఆయనకే ఎమ్మెల్యే ఇమ్మని చెప్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పట్లను తర్వాత మదన్ రెడ్డిని సంకల పెట్టుకొని మదన్ రెడ్డిని నమ్మిచ్చి అన్నా అని చెప్పి ద్రోహం చేసి టికెట్ గుంజుకున్న తర్వాత ఈ రోజు పార్టీ టికెట్ ఇచ్చి నీకు ఏం చేస్తాం? ఆ ప్రజలకు మొక్కాలు మీకు ఎందుకు వేసారో నాకు అర్థం కాలేదు సార్. అయినా సరే ప్రజాస్వామ్యం పట్ల నాకు గౌరవం ఉంది కనుక నువ్వు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మేమందరం ఉన్నాం. తర్వాత మా కుర్చీ పంచాయతీ లేదు, అడగండి, ఎవరినన్నా అడగండి. కుర్చీ పంచాయతీ ఎవరిని కూడా లేదు. ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకునిగా జిల్లా అధ్యక్షునిగా ఎక్కడైనా సరే ప్రజలకు ఇబ్బంది అయినప్పుడు ప్రజల తరపునే ఈ ప్రజా పాలనలో ప్రజల తరపునే ఉంటాం. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల తరపునే మేము పనిచేస్తాం. మా పోరాటం చేసినాం. నువ్వు ఏ మహిళకు చేసినావు? మహిళా కమిషన్ చైర్మన్ నుండి జీతం తీసుకోవాలి, ఇంటికాడ వండుకోవాలి. నీ మొత్తం ప్రలాభం మొత్తం నీకు ఏం కోటి వాహనం డిజిల్ దండగా తర్వాత నీ అధికార దుర్వినియోగం చేసినావు. తర్వాత అట్లాంటి కార్యక్రమాలు నువ్వు చేసినావు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజాస్వామ్య విలువల పట్ల ఎప్పుడు ఆచితూచి అడిగేస్తుంది. ఈ ప్రజాస్వామ్యంలో మీరు కూడా అర్థం చేసుకోవాలి. మేము అంటున్నాం లేకుండా కార్యకర్తల మీద కేసు పెట్టమని విభజించి పాలించే రకం కాదు. కాజీపేటలో ఒక నీతి, వెంకటాపూర్లో ఒక నీతి ఉండదు. నాది ఒకటే నీతి ఉంటది. కాజీపేటలో అయినా ఎంతో, వెంకటాపూర్లో అయినా ఎంతో, కొంతాన్పల్లికి అదే ఉంటదు, గుడ్ల మాసూరులోనే గదే ఉంటుంది. అది ఎక్కడ పోయినా గదే ఉంటదు. నువ్వు ఎప్పుడన్నా రైతుల కోసానికి వీళ్ళ కోసానికి పోరాటం చరిత్ర కాదు. మేం చేస్తున్నాం అంటే ఊర్లల్లా కొట్లాటలు పంచాయతీలు పెట్టి 2 వర్గాలు విభజిస్తే ఒక వర్గం న్యాయం పడి ఉంటదు, దాంతో ఎలుగబెడతా అంటున్నావు. చెప్తున్నా కదా, ఆ టీఆర్ఎస్ లో ఎలుగబెట్టేది లేదు, ఏం పొడిచేది లేదు, ఏం శాఖర్ మెట్ల హనుమాన్లకు రా లేదంటావు. నీకు అంబేద్కర్ నీకు ఉంటాడా? ఆయన దగ్గర కాళ్ళకాడ కూర్చొని మాట్లాడదాం, ఇద్దరమే మాట్లాడతాం. నువ్వు చేసిన ద్రోహం ఈ పార్టీకి, ఈ తాలూకాకు, నువ్వు ఈ తాలూకాకు పట్టిన శని నువ్వు అసలు ఒక్క ఇన్స్టిట్యూషన్స్ ఒక పెద్ద కార్యక్రమాలు అంటే ఏం లేవు. కాకపోతే ఒకటే నేర్చుకున్న తర్వాత ఈరోజు అద్రగానం మాట్లాడాలి, తొందిరి చేయాలి, అందరికన్నా తర్వాత నడుము కట్టాలి. నడుము కడితే పోరాట యోధురాలు అన్నారే తల్లి. చాలా మంది మా దగ్గర కూడా నడుము కడుతూ చాలా మంది కట్టకట్ల అనవసరంగా ఏం జరుగుతాయని చూస్తారు. ఆమె చెయ్యని కార్యక్రమాలు అందరు మంత్రుల దగ్గర కోతాము. గౌరవ దామోదర్ రాజనరసింహ దృష్టికి తీసుకుపోయి అన్ని కార్యక్రమాలు తీసుకుపోయి మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఏ కార్యక్రమాలు అయితే బాకీ ఉన్నామో అన్ని కార్యక్రమాలను చేసే బాధ్యత మేము తీసుకుంటాము. 6 నెలల్లో జరుగుతాయి. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మన పార్టీ అధికారంలో వచ్చింది, మన అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు, మన అన్నకు మనం చేయుతనివ్వాలి. 6-10 కాలాల పాటు చల్లగా ఉంటే మన పేద ప్రజలకు ఉంటావు. నిన్న దగ్గర 600 మండలాల్లో ఒక్కొక్క విలేజ్ తీసుకుంటే దగ్గర ఈ రోజు చెప్తున్నా కదా, ఒక 25% ఈ రోజు తర్వాత మన జనాభాలో 20% వరకు ఈ రోజు న్యాయం జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. తర్వాత అట్లాంటి చరిత్ర ఉన్న పార్టీ. మనం అప్పులలో ఉన్నా ఏదున్నా సరే ఎంత వ్యాసం ఓర్చి కొంతమంది రాజకీయంగా మాట్లాడుతుంటారో వాళ్ళని ఎదుర్కోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. రేపు రాబో ఎలక్షన్ లో మీకు అవకాశాలు వస్తాయి కనుక మీకు ఖచ్చితంగా మేమందరం కూడా తర్వాత మీ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాం, గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. మాకెవరు కూడా పదవి పార్టీని రక్షించుకోవాలని ఇట్లాంటి ద్రోహులను తరిమి కొట్టాలని విజ్ఞప్తి చేస్తాం.
జై అంజనా.